పని లేదు అలాగే అందరు తిరుగుతుంటే మాకే పని లేదు నాయన అలాగే ఉండిపోనాము పని లేక అలాగే ఉండిపోనాము అందరు తిరుగుతున్నారు మాకే పని లేదు అందుకే ఇంటికాడ ఉండిపోతున్నాం. మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి, పర్లేదు. చెప్పండి చెప్పాలా, భయపడకూడదు, సమస్యలు చెప్పాలి. ఒక మాట పని లేదు అని అడగండి. మీకు ఏం చెప్పాలనుకుంటే చాలా చెప్పండి. అది ఒక పూట పని పెట్టాలని, ఒక పూట పని పెట్టాలని. మాట్లాడు ఒకసారి, అబ్బాయి మాట్లాడతారు ఒకసారి. నువ్వు ఒక పూట పని పెట్టాలి. నా పేరు కాత్రు పిండిలో గ్రామము. ఉపాధి పని కూడా ఒక పూటకి వెళ్ళాలి. మళ్ళీ చట్టం కూడా మనకి అన్ని పెట్టాలి. ఒక 2 పూటలు పెట్టి చెప్తున్నారు. 2 పూటలు చెప్తుంటే మేము ఒక పూట కావాలంటున్నాము. డబ్బులు సరిగ్గా రావట్లేదు. మా డబ్బులు మేము తిరిగి ఇస్తున్నాము. వారానికి 100 రూపాయలు కడుతున్నాము. బిల్లు కోసం బేగి పడిపోవాలని చెప్పు. బేగి పడాలంటే వారానికి 100 కడుతున్నాం. ఎవరికి? వాళ్ళు పని చేస్తున్న వాళ్ళకి వాళ్ళు కడుతున్నాం. 100 వారానికి 100 మాట్లాడు, పర్వాలేదు. వారానికి ఆలే గుంజేస్తుంటే మీ మళ్ళీ ఎక్కడ అలాంటివి మాకే డబ్బులు ఇవ్వాలని గవర్నమెంట్ కానీ అలాంటి దేనికైతే పెట్టారైతే వాళ్ళకి వారానికి 100 రూపాయలు ఇచ్చేస్తే మాకు వచ్చింది 150 రూపాయలు. వారానికి 100 ఇచ్చేస్తే మరి ఎక్కడ ఉంటుంది డబ్బులు? ఏడు ఉండవు కదా. మరి ఉల్లిపాయ కొనాలి, మిరపకాయ కొనాలి, ఇవన్నీ కొనాలి కదా. వాళ్ళకి 100 వారానికి 100 ఇచ్చేస్తే ఎన్ని వారాలు ఉంటాయి? నెల రోజులకి ఎన్ని డబ్బులు అవుతాయి? ఎన్ని మరి అంతే. వారానికి 100 రూపాయలు లంచం మరి లంచమే. మరి అంతే కదా. లంచం తీసుకొని బిల్లులో చేయట్లేదు. మరి అంతే కదా. మరి బిల్లు చేయాలంటే లంచం తీసుకుంటారు, లేకపోతే అబ్సెంట్ అయిపోతుంది. నేను ఈ విషయాన్ని కలెక్టర్ గారికి చెప్తాను. కలెక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెడతాను. వారానికి ఎందుకు పెట్టేయాలండి? నాది అదే పద్ధతి. అప్పుడు లేదు గవర్నమెంట్ అంటే లేదు. అందుకే మీరు మళ్ళీ హస్తం గుర్తుకు రావాలా, మళ్ళీ హస్తం గుర్తే గెలాలా. ఎందుకంటే అప్పుడు లంచం లేకుండా ఉండినది. ఇప్పుడు వారానికి 100 కడుతున్నాం. వారానికి ఎంత పడుతుంది? ఒక 200 150 పడుతుంది. మరింతలు అవి లేవు, అవి మిస్ అయిపోతున్నా. అది ఫోటో పడితేనే డబ్బులు పడుతున్నా. ఫోటో లేకపోతే వెనకాల తోసేస్తుంది. సిస్టమ్ మొత్తం పొడిచినారు. అయిపోయింది. అప్పుడు అలా కాదు, నీట్గా ఉండేది. సంతకం మీది అని పెట్టారు కాబట్టి నీట్గా ఉండేది. అప్పుడు ఇప్పుడు కొద్ది సీట్లు పెట్టారు, పెడితే డబ్బు రాకుండా ఉన్నాయి. ఎంత వస్తున్నా 500 వస్తున్నా వారానికి. మేము కడుతుంది 100. మరి ఎక్కడ డబ్బులు ఎక్కడ పడతాం మాకు? పిండిలోవా గ్రామంలో గిరిజనులు ఇక్కడ ఉపాధి హామీ బిల్లులు చేయాలంటే వారానికి 100 రూపాయలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వారు అన్ని గ్రామాల్లో ఇదే కంప్లైంట్ ఉంది. బిల్లులు చేయడానికి, వీళ్ళు ఉపాధి హామీ డబ్బులు వేయడానికి మనిషి ఇంటి దగ్గర 100 రూపాయలు తీసుకొని అలా నెలకి ఎన్ని 100 ఇస్తాం మేము, వారానికి ఎన్ని 100 ఇస్తామని ఈ గిరిజనులు వాపోతున్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనిషికి 100 రూపాయలు ఉపాధి హామీ కూలీల దగ్గర మనిషికి 100 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారని గిరిజనులు అందరూ చెప్తున్నారు. ఈ వీడియోలు కూడా మీకు పంపిస్తున్నాం సార్. ఒకసారి మీరు ఉపాధి హామీ ఈ అమలు మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. వీడియోస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు బత్తిన మోహన్ రావు. పార్వతీపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు ఈ గ్రామానికి ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అని తెలియజేయడానికి వచ్చాము. మరి ఈ మొలగ పంచాయతీలో అలాగే వెలగవలస పంచాయతీలో పర్యటిస్తున్నాము. ఈ పర్యటనలో భాగంగా పిండిలోవా అలాగే తదితర గ్రామాలకి ప్రతిరోజు తిరుగుతున్నాం.
బీజేపీ ప్రభుత్వం మోడీ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించడానికి కుటిల పన్నాగం పన్నుతున్నాడు. మీకు మట్టి పని అనేది ప్రస్తుతానికి మట్టి పని లేదు. ఉందమ్మా? మట్టి పని ఉందా? ఈ మట్టి పని ఇప్పుడు లేదు అంటే దీన్ని త్వరితగా దీనిని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వము కుట్రలు పన్నుతుంది. అలాగే మహాత్మా గాంధీజీ ఫోటో చూడండి, చూడండి మహాత్మా గాంధీజీ ఫోటోను తొలగించడానికి బ్యానర్ మూసిస్తే మహాత్మా గాంధీజీ ఫోటోను ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీజీ పేరును తొలగించారు. ఆ పేరుకు బదులుగా కొత్త పేరును తీసుకొచ్చారు, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని మనం బేస్ చేసుకొని పల్లి గ్రామాలకు వెళ్తే ఉపాధి హామీ చట్టంలో అనేకమైనటువంటి లొసుగులు ఉన్నాయి. అవి తెలియజేద్దామని ఈ రోజు మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. అలాగే మహాత్మా గాంధీజీ అంటే జాతిపిత, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు. ఆ నాయకుడిని బీజేపీ ప్రభుత్వం అవమానించింది. అలాగే కొత్త చట్టం, ఎవరైతే గాంధీ మహాత్ముడిని చంపారో అతని పేరు ఈ చట్టానికి పెట్టడం జరిగింది. బీబీజీ రామ్జీ అనేటువంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి హామీ చట్టంలో ఉండేటువంటి అనేక నియమాలను మార్చేశారంటే అర్థమైన త్వరలో ఈ పథకాన్ని మూసివేస్తారని అర్థం. ప్రతి గ్రామంలో తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ప్రతి కుటుంబానికి పని ఖచ్చితంగా కల్పించేది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అయిన ప్రతి కార్మికుడికి, ప్రతి వేతనదారుడికి 400 రూపాయలు ఇవ్వమని చెప్పేసి మనం అడుగుతున్నాం. అలాగే ప్రతిరోజు పని కల్పించమని చెప్తున్నాం. ఈ వలసలను నివారించమని చెప్తున్నాం. ప్రతి పంచాయతీని ఉపాధి హామీ చట్టంలో భాగంగా అభివృద్ధి చేయమని చెప్తున్నాం. కానీ మోడీ ప్రభుత్వము ఈ గిరిజన గ్రామాలని, అలాగే ఉన్నటువంటి పల్లెటూరు గ్రామాలని నిర్వీర్యం చేస్తూ, ఉపాధి హామీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ పేరును తొలగించింది. మహాత్మా గాంధీజీ పేరుతోనే మనం ఈ పథకాన్ని కొనసాగించాలని, అలాగే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలని, రాష్ట్ర ప్రభుత్వంతో లింక్ పెట్టకూడదని, ఈ కొత్త చట్టాన్ని తక్షణమే ఆపివేసి పాత చట్టంతో ఉపాధి హామీ పనిని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. మరి మేమందరం కూడా మీ తరఫున పోరాటం చేస్తున్నాం. ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లాకు కూడా వస్తారు. మిమ్మల్ని అందరినీ కూడా మేము మన్యం జిల్లాకు పట్టుకు వెళ్తాం. మీ సమస్యలు ఉంటే చెప్పండి. మరలా మనం కాంగ్రెస్ని గెలిపించాలి, హస్తం గుర్తుని గెలిపించాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై చేతులెత్తండి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని, కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని, కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని. గాంధీజీ పేరుతోనే ఉపాధి హామీ కొనసాగించాలి, గాంధీజీ పేరుతోనే ఉపాధి హామీ కొనసాగించాలి. 90% నిధులు కేంద్రమే భరించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తమ్ముడు ఇప్పుడు ఫోటోస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని, కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని, కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని. ఉపాధి హామీ చట్టం గాంధీజీ పేరుతోనే కొనసాగించాలి. ఉపాధి హామీ చట్టాన్ని గాంధీజీ పేరుతో కొనసాగించాలి. కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్.